ప్రచండ చండి చిన్నమస్తా నుంచి కుండలి నుంచి చిన్నమస్తా నుంచి ప్రచండ చండి గురించి ఇంత అంత మనం తెలుసుకున్నాం. 261 పేజీ పారాగ్రాఫ్ పెద్దది అది. 1 2 3 4 5 6 7 సెవెంత్ లైన్ నుంచి చెప్తున్నారమ్మా. సో 84 లక్షల జీవరాశుల యందు అనంత కోటి నామరూపాత్మక స్థావర జంగమములు అన్నిటి యందు కూడా సుషుష్మ శక్తి అనే ప్రచండ చండి తాండవిస్తోంది అన్నంత వరకు చదువుకున్నాం. అంటే ఇక్కడ ఈ సుషుష్మ నాడి అన్నప్పుడు ఈ వ్యవస్థ, ఈ సుషుష్మ నాడి వ్యవస్థ అనేది ఏదైతే ఉందో సృష్టిలో, ఇది మన వరకు పరిమితం కాదు. ఇది ఈ సర్వ సృష్టిలో కూడా ఈ అమ్మవారి యొక్క శక్తి నిండి ఉన్నది అని చెప్తున్నారు. అంటే పిపిలికాది బ్రహ్మ పర్యంతము కూడా నీలో ఇడా పింగళ సుషుష్మ నువ్వు అంటున్నావే, అది నీ వరకే కాదు, అది మొత్తం ప్రపంచం అంతా కూడా ఆమె శక్తి ప్రచండ చండి యొక్క శక్తి తాండవిస్తోంది. కాబట్టి లోకము యొక్క ఋతము నిత్యముగా పరిణామ క్రమంలో కూడా ఉంటుంది. ఋతము అంటే ఏంటంటే పరిణామ క్రమము. సుషుష్మ అంటే ఏమిటి? పరిణామ క్రమము అంటే ఏమిటి? పరిణామం చెందాలి కదమ్మా. మనం బాల్యావస్థలోనే ఉండిపోతే ఎలా? బాల్యము, యవ్వనము, ఇట్లా కౌమార్యము, ప్రౌఢము, వృద్ధాప్యము, మరణము. ఈ సృష్టి కూడా అంతే కదా, ఋతువులు కూడా అంతే కదా. ఒక ఋతువు వెళ్ళి ఇంకో ఋతువు. ఈ పరిణామ క్రమము సృష్టిలో అంతా కూడా, జీవరాశులు మరియు సృష్టి అంతా కూడా అలా నిలబెడుతోంది. ఏ శక్తి అంటే ఈ ప్రచండ శక్తి అని చెప్తున్నారు. ప్రచండ చండి ప్రచండ చండి అమ్మవారి గురించి తెలుసుకోవాలి అంటే దశమహా విద్యల్లో గుళ్ళో గోపురాల్లోనూ ఏమ్మా యజ్ఞ యాగదుల్లోనూ ఈ అమ్మవారి పరతత్వం అర్థం కాదు. ఆ తల్లి ఆ కృప ఉంటేనే గాని ఆ పరతత్వం అనేది నీకు అర్థం కాదు. లేదు, కేవలం ఒక కొబ్బరికాయ, అరటిపండు, దండం పెట్టుకుని నమస్కారం చేసుకుని బయటికి రావటమే, అంతవరకే నీ జ్ఞానము. ఆమె పరతత్వం తెలుసుకోవాలి అంటే ఆ తల్లి యొక్క అనుగ్రహం ఉండాలి అని చెప్తున్నారు. పరిణామ క్రమము. నీలో కూడా భక్తిగానే భక్తురాలుగానే ఉండిపోతామా, భక్తుడిగా ఉండిపోతామా, ఒక జ్ఞానిగా, యోగిగా, చివరికి లయంలోకి వెళ్ళిపోయే పరిణామ క్రమాన్ని కూడా తీసుకొస్తుంది. ఆధ్యాత్మికం గాని ఆదిభౌతికం గాని ఏదైనా కూడా ఆ తల్లి అనుగ్రహం ఉండాలి. ఆమె తలుచుకుంటే సృష్టి నడుస్తుంది, నువ్వు తలుచుకుంటే సృష్టి నడవదు. ఏమ్మా, ఇలా ఉండాలి అలా ఉండాలి అంటే నువ్వు శాసనం వేసినంత మాత్రాన, మనం శాసనం వేసినంత మాత్రాన సృష్టి పరిణామం చెందదు. ఈ సృష్టిలో ఉన్న శక్తి అంతా కూడా ఈ ప్రచండ చండి. సో ఆ తల్లి ఏమనుకుంటే ఆ ప్రకారంగానే మన భవిష్యత్తు గాని, మన యొక్క విధి విధానం అనేది ఒకటి ఉంటుందిగా మనకు కూడా. బుద్ధి కర్మానుసారేనా, ఇవాళ మంచివాడు రేపు చెడ్డవాడు కావచ్చు, రేపు చెడ్డవాడు ఎల్లుండి మంచివాడు కావచ్చు. ఈ పరిణామ క్రమాలు ఇవన్నీ ఏమ్మా, ఇవన్నీ తీసుకొస్తోంది సృష్టిలో. దాన్ని నిత్యముగా నిలబెడుతోంది, ఆగిపోకుండా. పరిణామం ఆగిపోకూడదుగా, అవునా? ఉదయించిన సూర్యుడు అస్తమించే వరకు పరిణామం చెందాలి. మధ్యాహ్నం ఇలా అన్ని దశలు దాటితే గాని నీకు ఇదంతా ఎవరు నడుపుతున్నారు అంటే ఈ ప్రచండ చండీ శక్తి నడుపుతోంది అని. సో ఇది అంతా సుషుష్మ వైభవముగా, సుషుష్మ యొక్క విశ్వ విరాట్ స్వరూపంగా తీసుకోవాలి. అందుకే అమ్మవారిని తెలుసుకోవాలి అన్నప్పుడు ఇంత నువ్వు ఆ తల్లి మీద దృష్టి పెట్టాలి అని. పరతత్వం వరకు కూడా ఆమె యొక్క సృష్టి, ఆమె యొక్క తత్వములు 36 తత్వాలు పైన 37వ తత్వంలో కూడా నీ మనసుని పెంచుకొని, నీ బుద్ధిని పెంచుకొని, ఆ తల్లి అనుగ్రహంతో నీకు ఎంతవరకు ఆమె అవగతం అవుతుందో అనేది కూడా ఆ తల్లే నీకు చెప్తుంది. ఎందుకంటే సాగరాన్ని కొలవలేం కదా, ఆకాశాన్ని కొలవలేవు కదమ్మా. ఎంత తెలుసుకున్నా మిగిలిపోయేదే ప్రచండ చండి. నాకు తెలిసిపోయింది అని నువ్వు అనలేవు, ఇంకా మిగిలిపోతూ ఉంటుంది. సముద్రంలో నీరు తోడుతున్న కొద్దీ అలా ఎలా మిగిలిపోతుందో ఆ తల్లి పరతత్వం కూడా అలానే ఉంటుంది. సో ఆ తల్లి అనుగ్రహిస్తే నీ జీవితంలో ఈ 100 సంవత్సరాలు కానీ ఇంకెంతకాలం మనం భూమి మీద ఉంటాము, ఇంతో అంతో వాసనామయంగా నీకు ఆ తల్లి అనుగ్రహిస్తుంది.
ఇదే నీకు నీ ఆత్మకి పరిణామం తీసుకొస్తుంది. ఈ జన్మలో నువ్వు చనిపోయావు అంటే రాబోయే జన్మల్లో ఉత్తమ జన్మలు ఇచ్చి తన దగ్గరికి గురువుల్ని ప్రసాదించి నిన్ను ఆమె దగ్గరికి చేర్చుకుంటుంది అని చెప్తున్నారు. అది పరిణామక్రమం అన్నమాట. నేను ఇంత గొప్ప భక్తి చూపించాను. నువ్వు చెప్పుకుంటే నీ భక్తిని కొలిచేది అంతే కదా. శ్రీమాత అనే ఒక్క పదం నువ్వు చెప్పావు. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనే ఒక భక్తిగా నువ్వు చెప్పావు అంటే దాని పుణ్యము అమ్మవారికే తెలుసు. నీకు ఎవరికి ఈశ్వరుడికే తెలియదు. ఇంక నీకేం తెలుస్తుంది నీ భక్తి గురించి? నువ్వెలా కొలుస్తావు? నువ్వెలా చెప్తావు? చెప్పలేవు. అందుకే మనకి తెలియనప్పుడు అమ్మదయ్యా అని అప్పుడు అనాలి నువ్వు. తల్లి నీకే అన్నీ తెలుసు, సర్వజ్ఞ. ఆ తల్లి సర్వజ్ఞురాలు. ఆ తల్లి ప్రచండ చండీ కదమ్మా. ఆమెకు తెలియంది ఏముంది? నీ సుషుష్మ ఎంతవరకు నీకు తెలుసు? సుషుష్మ నాడి ఇడా పింగళ మధ్యలో ఏమ్మా ఈ బ్రహ్మ గ్రంథి విభేదిని, విష్ణు గ్రంథి విభేదిని, రుద్ర గ్రంథి విభేదిని, పైనంతా నీకు సుషుష్మ ఉంది కదా, విశ్వకుండలిని. దాని గురించి మనకేం తెలుసు? ఎంతవరకు వెళుతుంది? అది పరాశూన్యం వరకు వెళుతుంది. మనకి తెలియదు కదా. నీ గురువు చెప్తే తెలిసింది. అనుభూతి అయిందా అంటే కాళేస్వామి. ఇంకా మూలాధారంలో ఇంకా అమ్మవారు ప్రచండ చండి, అది కుండలిని రూపంలో ఉన్న ఆ తల్లి ఇంకా చిన్నమస్తానే కాలేదు, జాగృతమే కాలేదు. అది చెప్తున్నారు. సో ఇవన్నీ ఆవిడ చేతిలో ఉంటాయి. ఆధ్యాత్మికంలో నువ్వు ఎదగాలి అనుకున్నప్పుడు పరిణామాలు తీసుకొచ్చేది ఆ తల్లి. అప్పుడే యోగమునకు జ్ఞానమునకు పరమ ప్రయోజనము సిద్ధిస్తుంది. సుషుష్మ అంటే కేవలము మన శరీరాన్ని ఆశ్రయించుకుని ఉన్న ఒక సుషుష్మ నాడి అని మాత్రమే అనుకోవద్దు అంటున్నాడు. నీ వరకే సుషుష్మ ఉంది, దీని పక్కన ఇడా పింగళ ఉంది అని నువ్వు అనుకోకు. ఇదంతా కూడా ఈ సర్వ సృష్టి అంతా వైభవము ఇలా నిలబడి నిత్యముగా సత్యముగా నిలబడి నీ భౌతిక దృష్టికి సృష్టి ఎలా నిలబడిందో, ఎలా నువ్వు జీవిస్తున్నావో, పరిణామం చెందుతున్నావో, ఇదంతా ఆమె యొక్క వైభవము అని చెప్తున్నారు. అర్థమైందా? సో దశమహావిద్యలు అంటే ఏంటంటేనమ్మా అమ్మవారి యొక్క అంశరూపాలు ఇవన్నీ. ఆ తల్లి కిందకి వస్తున్నప్పుడు సృష్టి క్రమములో, సంహార క్రమములో ఆమె మళ్ళీ ఏమవుతోంది? 9 దశమహావిద్యలు కదమ్మా. 10 నుంచి మళ్ళీ ఆమె ఏమైపోతుంది? లలిత అయిపోయి సున్నాలో పరాశూన్యంలోకి వెళ్ళిపోతుంది ప్రళయం వచ్చినప్పుడు. సృష్టి క్రమంలో ఇవన్నీ ఈ అమ్మవార్లందరూ వస్తారు. నవదుర్గలు, దశమహావిద్యలు, విష్ణువు కూడా ఉన్నాయి. పురుషుడికి మరి దశావతారాలు లేవు విష్ణుమూర్తికి. ఇదంతా కూడా పరిణామ క్రమం అన్నమాట. అంటే ఏంటంటే సృష్టిని నిలబెట్టడం, నిత్యము ఋతము నిత్యముగా ఉంచటము, పరిణామంలో తీసుకురావటం అనేది ఈ అవతారంలో అమ్మవారు లలిత అమ్మవారి యొక్క కిరణములు, మయూఖములే ఈ దశ మహావిద్యలు, దశ అవతారాలు. అమ్మా ఆమె పురుష, ఆమె స్త్రీ. అర్థమైందా? అది అక్కడ విష్ణుమూర్తి వేరు, లలిత అమ్మవారు వేరు అని వేరు. ఇంతమంది పరిణామ క్రమం తేరు. సర్వము ఆమెయే పరంజ్యోతి స్వరూపంగా నా స్త్రీ, నా పురుష, నా నపుమానంటూ ఈ ప్రచండ చండీగా ఈ పరిణామాలు తీసుకొస్తుంది. సో దశమహావిద్యలు అంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయమ్మా ప్రచండ చండీ గురించి. విస్తృతంగా నేను చెప్పకపోయినా గురువు గారు మనకి ఎంత అవసరమో అంతవరకు. అంతే కదా. నువ్వు భోజనం చేస్తున్నావు అంటే నీ కడుపు ఎంత ఉందో, నీ ఆకలి తీరే వరకు నువ్వు తినగలుస్తావు. అంతకంటే ఎక్కువ తినలేవు కదా. సో ప్రచండ చండీ అంటే ఏమిటి? ఆ తల్లి గురించి మనకి ఎంతో అంతో మనకి భక్తి కుదిరే వరకు తెలుసుకో. అవునా ఏమ్మా? ఇప్పుడు మన ఇంట్లలో కూడా మన పిల్లలు, మన భర్త మీద మనకి ప్రేమ వాళ్ళు అర్థమైనప్పుడు వారి మీద మనకి ఎంత చూపించాలో అంత ప్రేమ చూపిస్తాం. అంతకంటే ఎక్కువ చూపించలేం కదా. అవునా? అది దేనికైనా కూడా ఒక ఇది ఉంటుంది, పరిధి. ఈ పరిధులు నువ్వు దాటలేవు. సముద్రాలే దాటలేకపోతున్నాయి చెలియలు కట్టని. ఇంకా మనం ఎంతమ్మా? అవునా? మనం మృత్యుంజయులం కాలేం కదా. నా పిల్లలు శాశ్వతంగా ఉండాలి, నేను శాశ్వతంగా ఉండాలి అని నువ్వు అనుకోలేవు కదా. అందరూ వెళ్ళిపోయేవారు. మట్టి నుంచి పుట్టాము, మట్టిలోనే కలిసిపోతాము. జీవరాశులన్నీ కూడా మట్టి నుంచి ఉద్భవిస్తాయమ్మా. మళ్ళీ పంచభూతాలన్నీ మళ్ళీ పంచభూతాల్లోకే వెళ్ళిపోతాయి. కానీ ఈ ప్రచండ చండి నీలో సుషుష్మగా ఉన్నదే, దీన్ని ఉద్ధరించుకో అని చెప్తున్నారు.
ఇక్కడ వదిలేసినవి వదిలేస్తావు తల్లి, ఇవి తీసుకెళ్ళలేవు కదా పైకి. పైకి ఎవరు వెళ్తారు? ఈ యొక్క నీలో ఉన్న ప్రచండ చండి కుండలిని చిన్నమస్త ఆజ్ఞాచక్రంలో చిన్నమస్తాయి పైకి ప్రచండ చండిగా వెళ్ళిపోతుంది. దాన్ని పట్టుకో, ఆ జ్యోతిని పట్టుకో, శరీరాన్ని పట్టుకోకు, మనసుని పట్టుకోకు, మాయలో పడతావని ఇక్కడ హెచ్చరిస్తున్నారు. ఇవన్నీ మీకు నేను చెప్పేటప్పుడు మీకు చాలా తేలిగ్గా అనిపిస్తాయి అమ్మా. సాధనలో మీకు తెలుస్తాయి ఎంత కష్టమో అనేది. అమ్మా వినటం ఎంత కష్టం, అర్థం చేసుకోవడం ఎంత కష్టమో దాన్ని సాధన చేయటం కూడా అంతే కష్టం. ఇది మర్చిపోకండి. అవునా? ఎంబీబీఎస్ చేసావు అంటే రాత్రింబగళ్ళు చదివితేనే ఆ పుస్తకంలో ఏం రాశారు అనేది అర్థం చేసుకోవడానికి 5 సంవత్సరాలు పడుతుంది. అప్పుడు కదా డాక్టరేట్ అనేది ఇచ్చింది. మళ్ళీ నువ్వు ఎవరన్నా పేషెంట్ వస్తే ప్రాక్టీస్ లో అదెంత సాధన చేస్తే నువ్వు పర్ఫెక్ట్ డాక్టర్ అవుతావు. ఈ 2 సమన్వయంలో ఉంటేనే కదా నీకు మంచి పేరు వచ్చేది. నువ్వు ప్రచండ చండీ అవుతావు. ఆయన మంచి డాక్టర్ అండి అని అప్పుడు వారికి పేరు వస్తుంది. అంతేగాని 4 పేజీలు చదివేసేసి మనకి తెలిసిపోయింది, నలుగురితో మనం గురువులతో మనం సంభాషించాము, మనకి అనంతమైన జ్ఞానం వచ్చేసిందని విర్రవీగకూడదు. నువ్వు ఎంత తెలుసుకున్నా ఇంకా మిగిలిపోయేదే శ్రీ విద్య, ఇంకా మిగిలిపోయేదే ఈ దశమహావిద్యలు అమ్మా. అందుకే పూజలు ఎక్కువ ఉంటాయి. ఎందుకు పూజలు ఎక్కువ చేస్తున్నాం భగవంతుడికి అంటే ఆయన అనుగ్రహం పొందటానికి. అవునా? పక్కవాడిని మనం ఏదైనా హెల్ప్ అడగాలి అంటే ఒక మాట చెప్తే చేస్తానండి అంటాడు. కానీ దేవుడు అలా అనడు. ఆయన అనుగ్రహం పొందాలి అంటే నువ్వు నీ జన్మ సరిపోదు, మన జన్మలు సరిపోవు అంటున్నాడు. సో ఆ తల్లి ఎవరి మీద కరుణిస్తుందో, ఎవరిని కరుణించదో అనేది ఆ తల్లికే తెలుసు. అంతేగాని నువ్వు ఈర్ష్యపడినంత మాత్రాన, కోపగించుకున్నంత మాత్రాన ఈ ధర్మము ప్రచండ చండీ అనే ఆ తల్లి యొక్క ఋతము పరిణామ క్రమంలో ఏ మార్పులు ఉండవు. నీ కోపం వల్ల ఆవిడికి ఒరిగేది ఏమీ లేదు. ఏమ్మా పోతే నీవే పోవాలని. అంతే కదా? దైవదూషణ పాపం, ఈ పాపము అనేది నిన్ను వెంటాడుతుందే గాని ఆ తల్లికి ఏమీ కాదు. అందుకని దైవదూషణ చేయకూడదు అని తెలియనప్పుడు తెలియనట్టు ఉండాలి. అంతే కదా? ఒక వ్యక్తి దూషణ చేయకూడదు కదా. ఆ వ్యక్తి నీ సమక్షంలో లేనప్పుడు అతని ఇన్ హిస్ యాబ్సెన్స్ మనం తిట్టకూడదు. అవును, తెలియదు ఆయన ఏంటో తెలియదు, ఆయన విధి విధానం ఏంటో తెలియదు, ఆయన జీవితం అంటే ఏంటో తెలియదు. తెలియకుండా వాడు ఒక ఫూల్ అండి, వాడు ఒక డౌన్రైట్ స్టూపిడ్ అండి అంటే ఎట్లా? తప్పది. అలానే భగవంతుడి విషయంలో కూడా అంతే. తెలియనప్పుడు దండం దశగుణేత్ భవేత్, దండం పెట్టి ఊరుకో. ఏమో నాకు అర్థం కావట్లేదు అంటే ఆ తల్లి అనుగ్రహం లేదు. నీ ప్రయత్నం సాధన ఉంటే తప్పకుండా అనుగ్రహిస్తుంది. ఇప్పుడు ఇది నేను చెప్పేదంతా కూడా సుషుష్మ నాడి గురించి. ఆమె ఇడా పింగళ రెండింటిని కలుపుకుంటూ చిన్నమస్త ఆజ్ఞా చక్రంలో అయి ప్రచండ చండిగా లయంలోకి వెళ్ళిపోతుంది, పైకి నిన్ను తీసుకెళ్ళిపోతుంది అని చెప్తున్నారు. సో ఈ తల్లి ఏంటంటే ఇహము పరము రెండు ఇచ్చే తల్లి. పైనవి నువ్వు కోరుకుంటే లయం వరకు ఇస్తాను పోరా అంటుంది, కిందవి కోరుకుంటే ఆజ్ఞా చక్రంలో నువ్వు ఎవరో కూడా చెప్పే తల్లి ఈ ప్రచండ అమ్మవారు. మన శరీరాన్ని ఆశ్రయించుకుని ఉన్న సుషుష్మ నాడి అని మాత్రమే అనుకోవద్దు అన్నాడు. అందుకనే నీ వరకే కాదు, దేవుడు సర్వాంతర్యామి అని విషయం తెలుసుకో. ఇది సర్వ ప్రపంచమునందు తన యొక్క శాఖోపశాఖలను అమృత కిరణములుగా వ్యాపింపచేసిన చేయగల దాన్ని గుర్తుపట్టుటయే సుషుష్మ. శాఖోపశాఖలుగా ఈ అమ్మవారు భూమిలో మర్రి ఊడలు గాని దాని యొక్క వేర్లు గాని ఎలా ఉంటాయి? శాఖోపశాఖలుగా ఉంటాయి. అలా ఈ సర్వ సృష్టి అంతా కూడా ఈ ప్రచండ చండీ అమ్మవారి యొక్క శక్తి ఏదైతే ఉందో అది దాన్ని తెలుసుకో, గుర్తుపట్టు. అంటే నీలో నీ సుషుష్మ యొక్క గొప్పతనాన్ని తెలుసుకో అంటున్నారు. దాన్ని సాధన చెయ్యి అంటున్నారు. ఓంకారం చెప్పు, క్రియాయోగము చేసుకో, దాన్ని జాగృతం చేసుకొని కుండలిని సుషుష్మగా చేసి అక్కడి నుంచి ఆ తల్లిని ఆజ్ఞాచక్రంలో చిన్నమస్తాయి. చిన్న భిన్నము అంటే ఏంటంటే ఈ ద్వైతాన్ని చిన్న భిన్నం చేస్తుంది కాబట్టి ద్వైతము నుంచి
అద్వైతంలో తీసుకెళ్తోంది కాబట్టి ఏకం సత్ విప్రా బహుధా వదంతి అన్నట్టుగా ఉన్నది ఒకటే అనే జ్ఞానము నీకు ఇస్తోంది కాబట్టి ఆమె చిన్న మస్తా అంటే ఏంటి? అటువంటి అజ్ఞానాన్ని తొలగించి సరైన జ్ఞానాన్ని నీలో నింపుతోంది. ఆమెయే చిన్నమస్తా, నీ అజ్ఞానాన్ని చిన్న భిన్నం చేసేది ఆజ్ఞాచక్రం దగ్గర. అక్కడి నుంచి ప్రచండ చండిగా ఏకముగా బయటికొచ్చింది. అంతే కదా! ఒక దీపం వెలిగించాలంటే ఎన్ని పరికరాలు అవసరమైంది? చివరికి ఏం కావాలి నీకు? దీపమే కావాలండి అంటావు. నూనె బొయ్యాలి, వత్తులు తేవాలి, ఇవన్నీ కూడా పరికరాలు. ఈ మూలాధార, స్వాధిష్టాన, దహర చక్రాలు, విశుద్ధి చక్రాలన్నీ కూడా, లంబికా చక్రాలన్నీ కూడా ఇవి పరికరాలు లాంటివి. జ్యోతి ఎక్కడ వెలిగిస్తున్నావు? ఆజ్ఞా చక్రం దగ్గర నీ జ్యోతిని వెలిగిస్తున్నావు. నీ అసలైన జీవ జ్యోతి కాదు, దైవ జ్యోతిని వెలిగిస్తున్నావు అని. అంతవరకు వెలిగించేవన్నీ కూడా మాయలో వెలిగించావు కాబట్టి మాయా దీపాలు లేదా అజ్ఞాన దీపాలు అవి. ఏమా? అందుకే 10 నిమిషాలు ఉండి అవి కొండెక్కుతూ ఉంటాయి. ఆజ్ఞా చక్రంలో ఉన్న అఖండ జ్యోతి అది. ఇది ఖండ జ్యోతి అని. ఈ ఖండము నుంచి అఖండముల వైపు నడిపించే తల్లి ఎవరైతే ఉన్నారో ప్రచండ చండీ. ఇది తెలుసుకో. అర్థమవుతుందా అమ్మా? సింపుల్ గా చెప్తున్నాను.